పవర్ఫుల్ బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్, ఖతర్నాక్ బ్యాటింగ్ ఇలా అన్నింటా అదరగొట్టిన టీమిండియా ఆసియా కప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను చిత్తు చేసింది. బాయ్కాట్ డిమాండ్లు, నిరసనల మధ్య గతానికి భిన్నంగా పెద్దగా హైప్ లేకుండా సాగిన చిరకాల ప్రత్యర్థుల క్రికెట్ వార్లో పాక్పై మళ్లీ టీమిండియానే పైచేయి అందించింది. అయితే పాకిస్తాన్ను ఓడించడమే కాకుండా వారిని బహిరంగంగా అవమానించింది. ఈ మ్యాచ్లో టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు కరచాలనం చేసుకోలేదు. మ్యాచ్ అనంతరం కూడా ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు. ఇప్పుడు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడంపై దుమారం చెలరేగుతోంది. ఈ మొత్తం ఘటనపై పాకిస్తాన్ జట్టు ఐసీసీలో అధికారిక ఫిర్యాదు చేసింది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ను 6తో ముగించిన తర్వాత ఆయన శివం దూబే కలిసి నేరుగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయారు. సాధారణంగా మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం ఒక సాంప్రదాయం. అయితే భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లు చేతులు కలపడానికి ముందుకు రాలేదు. పాకిస్తాన్ జట్టు సహాయక సిబ్బంది కొంతసేపు వేచి ఉన్నప్పటికీ భారత జట్టు మైదానం నుంచి నేరుగా తమ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లి తలుపులు మూసుకుంది. భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడంతో పాకిస్తాన్ జట్టు తీవ్ర నిరాశకు, ఆగ్రహానికి గురైంది. పాకిస్తాన్ జట్టు మేనేజర్ నవీద్ అఖ్తర్ షిము టీమిండియా ప్రవర్తనపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్ పైన నిరసన వ్యక్తం చేశారు. టాస్ సమయంలో కెప్టెన్లు కరచాలనం చేసుకోవద్దని రెఫరీ సూచించారని చీమా ఆరోపించారు. మరోవైపు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విషయంపై స్పందించాడు. భారత జట్టు కేవలం ఆడడానికి మాత్రమే మైదానంలోకి రాలేదని, దీని వెనుక ఒక ప్రత్యేక ఉద్దేశం ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఐసీసీ నియామకాల ప్రకారం మ్యాచ్ తర్వాత కరచాలనం తప్పనిసరి అని ఎక్కడా పేర్కొనలేదు. కాబట్టి ఆటగాళ్లపై హెచ్చరికలు, జరిమానాలు లేదా నిషేధాలు విధించడం అంత సులభం కాదు. ఇది క్రీడా స్ఫూర్తిలో భాగం మాత్రమే. అయితే ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగా కరచాలనం చేయకపోతే అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా పరిగణిస్తారు. మ్యాచ్ ఫీజులో జరిమానా లేదా డీమెరిట్ పాయింట్లు ఇవ్వవచ్చు. ఈ సంఘటనపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.